బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో చంద్రబాబు అధ్యక్షతన టీటీడీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ ముఖ్య నేతలతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సమావేశానికి హాజరు కానున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, గెలుపోటములు, ఈవీఎంల ఇబ్బందులపై చర్చించనున్నారు. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు టీడీపీ సమావేశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాయడం కలకలం రేపుతోంది. అధికారిక భవనాల్లో పార్టీ సమావేశాల నిర్వహణ జరగకుండా చూడాలని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, కాసేపట్లో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉండవల్లి ప్రజావేదికలో జరగబోతుంది. పార్టీలు అంటే ఈ నెల 11వ తేదీన జరిగినటువంటి ఎన్నికల బరిలో నిలిచిన పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా నియోజకవర్గాల వారీగా పోలింగ్ జరిగినటువంటి సరళి, ఎక్కడెక్కడ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఈవీఎంల పనితీరు అంటే 11వ తేదీన పోలింగ్ జరిగిన రోజున ఈవీఎంల పనితీరు మీద అనేక అనుమానాలు వచ్చాయి. ఈవీఎంలు కూడా ఆలస్యంగా ఈవీఎంలు చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడము, ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం అవడం, ఇలాంటి చాలా అనేక ఘటనలు జరిగినాయి. దీనికి సంబంధించి నియోజకవర్గాలుగా పోలింగ్ జరిగినటువంటి తీరు మీద ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థులను అడిగి తెలుసుకొనున్నారు. ప్రస్తుతం మనతో మాడుగుల నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన రామానాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు ప్రధానంగా ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్స్ రావడానికి ఇంకో 4 రోజుల టైం ఉంది. ఈరోజు సమావేశం ఏ అంశాలతో, ఏ అజెండాతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు? తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా బాధ్యతయుతమైనటువంటి వ్యవహారం నడుపుతుంది. ఈ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా చోట్ల ప్రాంతానికి మంచినీళ్ళు లేవు. ఆ యొక్క ఉన్నటువంటి ప్రాంతాలకి ఏ విధంగా మనం మంచినీళ్ళు సర్వే చేయాలి, ఏ విధంగా పంటలకు, ఏ విధంగా పొలాలకి నీళ్ళకి ఏ విధంగా అందించాలి, భూగర్భ జలాలు ఏ విధంగా ఉన్నాయి. మరి మమ్మల్ని కూడా పిలిచినప్పుడు, మీరు వచ్చినప్పుడు మాత్రం మీ తాలూకా రిపోర్టు ఏదైతే మంచినీళ్ళ కోసం ఎక్కడైనా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఏ విధంగా మనం దాన్ని అధిగమించాలని దాని మీద మీరు రిపోర్ట్ తీసుకురండి అని చెప్పేసి మాకు కూడా అడగడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకించి మాకున్నటువంటి ఏదైతే ఈ యొక్క మీటింగ్ రమ్మని చెప్పినప్పుడు అవే కాకుండా ఇతర సమస్యలపై ఏ విధంగా సరే ప్రభుత్వం అనేది మనకు ఉంది కాబట్టి మన వరకు కూడా మరి అధికారులకి చెప్పి చేయించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నీటి సమస్య మీద, ప్రధానంగా నీటి సమస్య మీద, అందులో తాగునీటి సమస్య మీద మరి ప్రధానంగా ఎజెండా ఉంది. అందుకని మేము కూడా రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజల పక్షాన నిలబడి వారి తాలూకు అవసరాలు తెలుసుకొని వారి అవసరాలు తీరుస్తున్న దానికి చంద్రబాబుని ఎప్పుడు కూడా ముందుంటారు. చాలామంది మాట్లాడుతున్నారు, మరి ఏంటి ప్రెస్ మీట్లు ఏంటి, ఇంకా గెలవలేదు కదా. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సరే బాధ్యతాయుతంగా ఉన్నాం. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ బాధ్యత. పోలింగ్ జరిగిన దానికి సంబంధించి కానీ మిమ్మల్ని అంటే అభ్యర్థులను కూడా రిపోర్టులు తీసుకురమ్మని చెప్పి కూడా అధినేత సూచించినట్లుగా తెలుస్తుంది. ఏ అంశాల మీద అంటే ఏమేమి రిపోర్ట్స్ తీసుకురమ్మని చెప్పారండి మిమ్మల్ని? మేము మా వరకు మిమ్మల్ని అడిగిన దానికి ప్రధానంగా పార్టీ పరంగా ఎక్కడ మేము చెప్పుకుంటాం. మా తాలూకా సరళి ఈ విధంగా ఓటింగ్ సరళి జరిగిందండి, మాకు ఈ విధంగా బాగుంది అని చెప్పి మేము ఇప్పుడు కూడా పార్టీకి ఎప్పుడు కూడా అందజేస్తాం. బాధ్యత అది. తెలుగుదేశం పార్టీ ఓన్లీ ఎలక్షన్ దాని మీద మీటింగ్ పెట్టుకున్నది అది అవాస్తవం. మేము చేసింది అయితే మాత్రం ప్రధానంగా అవసరాలు, ప్రజల తాలూకు అవసరాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మంచినీళ్ళ సమస్య. ఈరోజు వర్షాభావ పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి. దానివల్ల మంచినీళ్ళు ఏ విధంగా అందించాలి, ఎక్కడైనా నీళ్ళ ట్యాంకులు పెట్టించాలా, లేదు మీరు పెడతారా, ఏ విధంగా సర్వీస్ చేస్తారా అనే దాని మీద ప్రభుత్వం పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మాకు ప్రధానంగా మాడుగుల గ్రామం ఉంది, పెద్ద గ్రామం, మేజర్ పంచాయతీ. దాంట్లో 13-14 మంది ఉన్నారు. వాళ్ళకి మంచినీళ్ళు ఇబ్బంది అయితే ఆ మంచినీళ్ళు ఏ విధంగా ట్యాంకులు పెడతారా, ఏం పెడతారని చెప్పి అడగడం కోసం వస్తున్నారు. అదేవిధంగా మాకున్న సరళలోని ఓటింగ్ సరళి కూడా ఏ విధంగా అవుతుందండి ఆటోమేటిక్ జరుగుతాయి. ఓకే సార్, సో ఇది అంటే నియోజకవర్గాల వారీగా పార్టీ ఎన్నికలు జరిగినటువంటి తీరు. ఎంపీరావు, అయితే ఈ టీడీపీ సమావేశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ద్వివేదికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రైట్, ఇప్పుడే మనం అంటే ఇదే అంశం మీద కోసమనే మనం ఇంతకుముందు మాట్లాడించాం మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి రామానాయుడు. ఆయన ఏం చెప్పారంటే, వాస్తవంగా ఈరోజు జరుగుతున్నది పార్టీ సమావేశం అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలకు చెప్తున్న మాట ఏంటంటే, తాగునీటి సమస్య, నియోజకవర్గాల వారీగా తాగునీటి సమస్య పరిష్కరించడం కోసం ఈరోజు ఈ సమావేశం పెట్టారు అని చెప్పి రామానాయుడు కూడా చెప్పారు. అయితే ఇక్కడ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న సాయంత్రమే
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదికి ఒక లేఖ రాశారు. ప్రజావేదిక ఉండవల్లి దగ్గర ఉన్నటువంటి ప్రజావేదిక అధికారిక సముదాయం, అది పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సముదాయం కాబట్టి అటువంటి చోట్ల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు పార్టీ సమావేశాలు ఏ విధంగా పెడతారు, అలాంటప్పుడు టీడీపీ సమావేశాలు పెట్టుకుంటున్నప్పుడు మాకు కూడా అక్కడ సమావేశాలు పెట్టుకునే విధంగా కూడా అవకాశం ఇవ్వండి, లేదు అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ సమావేశాలు పెట్టకుండా అడ్డుకోవాలని చెప్పి కూడా విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం సరిగ్గా ప్రజావేదిక ఉండవల్లి ప్రజావేదికలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా సమావేశం జరుగుతుంది. నిన్న విజయసాయిరెడ్డి లేఖ రాసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో సమావేశం కూడా ప్రజావేదికలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ పార్టీ నేతలంతా కూడా ప్రజావేదికలో సమావేశానికి హాజరవుతున్నారు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే దీన్ని అధికారిక సమావేశం కాకుండా ప్రజల ఇబ్బందుల మీద సమావేశం పెడుతున్నట్టుగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఇది అధికారిక మీటింగ్ కిందగా వస్తుందనే ఒక ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఇది చెప్పడం కోసమే దీని సబ్జెక్ట్ ఎజెండాని ఈ రకంగా మార్చినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజల తాగునీటి అవసరాలు చాలా చోట్ల వేసవి ఎద్దడి, నీటి ఎద్దడి ఉంది కాబట్టి దాని మీద పరిష్కరించడానికి అటు ప్రభుత్వం పార్టీ పరంగా ఏ విధంగా పరిష్కరించాలనే దాని మీద చర్చించడానికి సమావేశం పెట్టామని చెప్పి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్తున్నారు. దీన్ని బట్టి ఇది పార్టీ కార్యక్రమం కాదు, గవర్నమెంట్ కార్యక్రమమే, అధికారిక కార్యక్రమమే. ప్రజల యొక్క తాగునీటి సమస్యలను పరిష్కరించడం కోసం ఈ కార్యక్రమం పెట్టామని చెప్పడం కోసమే ఈ సమావేశం పెడుతున్నట్టుగా కూడా పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు ప్రజావేదికలో జరుపుకున్నప్పటికీ కూడా ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అందుకే అధికారిక సముదాయం అయినటువంటి ప్రజావేదికలో నిర్వహిస్తున్నామని ఒక కౌంటర్ ఇచ్చేందుకు ఈ రకంగా తెలుగుదేశం పార్టీ కూడా ఎజెండాను మార్చింది. వాస్తవంగా అయితే ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగినటువంటి తీరు, పోలింగ్ జరిగినటువంటి సరళతో పాటుగా అభ్యర్థుల గెలుపు ఓటములు, అలాగే కౌంటింగ్ రోజున తీసుకోవాల్సినటువంటి చర్యల మీద చర్చిస్తారని చెప్పి అనుకున్నారు. వాస్తవంగా అది కూడా ఉంది. ఎందుకంటే 4 రోజుల క్రితమే పార్టీ కార్యాలయం నుంచి అభ్యర్థులకు సమాచారం వెళ్ళినప్పుడు కూడా మీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ జరిగినటువంటి తీరు, ఈవీఎంలకు సంబంధించినటువంటి డీటెయిల్స్, కౌంటింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఒక రిపోర్ట్ తీసుకురండి అని చెప్పి పార్టీ కార్యాలయానికి సమాచారం వెళ్ళింది. సడన్గా నిన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఈఓకి ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ అంశం తీసుకెళ్లేసరికి ఈ ఎజెండాను మార్చినట్లుగా కూడా తెలుస్తుంది. కేవలం తాగునీటి అవసరాల మీదే చర్చ జరిపేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశాము, అందుకే ప్రజావేదికలో పెడుతున్నామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బరిలో నిలిచినటువంటి తెలుగుదేశం పార్టీ తరపున బరిలో నిలిచినటువంటి 25 మంది ఎంపీ అభ్యర్థులు, 175 ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటుగా పార్టీలోని కీలకమైనటువంటి నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాలపై చర్చిస్తున్నప్పటికీ కూడా దీన్ని ప్రజా అవసరాల కోసం నిర్వహిస్తున్నటువంటి సమావేశంగా మార్పు చేసేందుకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్పుకునేందుకు ఈరోజు ఈ సమావేశం యొక్క ఎజెండాను కూడా ఈ రకంగా మార్పు చేసినట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ సమావేశం కూడా జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినటువంటి తీరు, పోలింగ్ సరళి, అభ్యర్థుల గెలుపోవడంతో పాటుగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ నేతలంతా కూడా అభ్యర్థులకు సహకరించాలా లేదా అనే అంశాలతో పాటుగా కౌంటింగ్ రోజు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలుగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, వాటి పరిష్కారానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఈరోజు సమావేశంలో చర్చించనున్నారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ఉండవల్లి ప్రజావేదికలో ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ ఎంపీరావు.